అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఘ్మేధా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి రొయ్యల వేపుడు ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ ఫ్రాన్స్ ఫ్రై కోసం ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనికి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత ఉల్లిపాయలు అనేవి 1 కప్పు ఉల్లిపాయలు బాగా సన్నగా తురిమి పెట్టుకొని వాటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. విధంగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగితే మనకి గ్రేవీ అనేది అంత బాగా అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాతకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో మనము ఫ్రాన్స్ వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రాన్స్ నుంచి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. సో ఈ వాటర్తోనే రొయ్యలు అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. దీంట్లో నుంచి ఇలా వాటర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఈ వాటర్ తోటే మనకి బాగా మెత్తగా ఉడికిపోతాయి ఫ్రాన్స్. సో ఇప్పుడు ఇది అవుతూ ఉంటుంది. ఆలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలు ఎలా ఉడికాయి అనేవి చూద్దాం. దీంట్లో నుంచి ఇంకా వాటర్ వస్తూ ఇట్లా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ కొంచెం తగ్గేంత వరకు ఉంచి తగ్గిన తర్వాతకి మనము ఉప్పు కారం వేసేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ పైనకి వచ్చేస్తుంది కాబట్టి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ పడుతుంది. కారం బాగా ఉంటుంది మాది కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. రొయ్యలు అనేవి ఉప్పు కారం బాగా పడుతూ ఉంటుంది. ఆయిల్ ఇలా మొత్తం ఇట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ చాలా వరకు తగ్గాయి కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం మంచిగా ఈ రొయ్యల్ని దాంట్లో మసాలాలో కలిపి మళ్ళీ మూత పెట్టాలి. మసాలాలో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఆయిల్ అనేది మంచిగా ఇట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. మనకి దీంట్లో గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి అన్నంలోకి, చపాతీలోకి అన్నిట్లోకి కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకున్న తర్వాతకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.